హాయ్ గాయ్స్, ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఈ వీడియో నేను చేస్తున్నది గవర్నమెంట్ని కించపరచడానికో ప్రశ్నించడానికో కాదు. గవర్నమెంట్ ఏమో మాట ఇచ్చేసింది ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్ అని చెప్పేసి. ఓకే, బాగానే ఉంది. ఈరోజు నేను బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుంటే నాతో పాటు కొంతమంది లేడీసు వెయిట్ చేస్తున్నారు బస్ కోసం. 4 బస్సులు వెళ్ళిపోయాయి. వానేమో ఒక్క నా కొడుకు నిలపలేదు. బస్సులు చూస్తే ఖాళీగా ఉన్నాయి, అయినా మాత్రము నిలపను కూడా నిలపరు. అక్కడ బస్టాండ్లో వెయిట్ చేసే ఆడవాళ్ళలో గర్భిణీ స్త్రీలు ఉన్నారు, హాస్పిటల్స్కి ఎమర్జెన్సీగా పోయే పేషెంట్లు ఉన్నారు, ఇంకా చాలామంది చాలా రకాలుగా పనులు ఉన్నాయి వాళ్ళకి. పాపం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు చూస్తే డ్రైవర్లు ఏమో బస్సు వాళ్ళ నాయన గంటో వాళ్ళ అమ్మ గంటో వాళ్ళ తాత గంటో అని చెప్పేసి ఈమని వెళ్ళిపోతున్నారు. ఏం ఆర్టీసీ ఏమన్నా వాళ్ళ అమ్మ వాళ్ళ అయిందా? ఏం నిలిపితే వాళ్ళ అమ్మ గంట పోతుందా? బస్సులో ఖాళీగానే కదా ఉండేది. ఆ మాత్రం వెయిట్ చేసి ఎక్కించుకొని టికెట్లు కొట్టి పోలేరా మీరు? ఏమో మీ పర్సనల్ వెహికల్ అని చెప్పేసి అనే తోట్లు ఫీల్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. కొద్దికన్నా కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. అరే వాళ్ళకి ఏం పనులు ఉన్నాయో, అరే ఆ పరిస్థితుల్లో నా పెండ్లాం ఉంటే ఏమవుతుందో, నా బిడ్డలు నా పాపలు ఉంటే ఏమవుతుందో ఆలోచించాడప్ప డ్రైవరు.